భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మీరు నిరూపించాలి. కేజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఐడీఏ బొల్లారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారి భవిష్యత్తుపై ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మరియు వారి ఆశను నిలబెట్టాలి. ఇప్పుడున్న సమాజంలో చదువు ఎంతో అవసరం. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరి మంచి భవిష్యత్తును మీరే సంపాదించుకోవాలని సూచించారు. అలాగే ప్రేమ పెళ్లి అంటూ చిన్న వయసులో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ విద్యార్థులకు మంచి బోధన చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులను గమనించాలని, వారికి మంచి చదువు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పిల్లలు చదువుకొని నా పిల్లలు నాలాగా డ్యూటీ చేసుకోవద్దు, వాళ్ళు చదువుకొని ఒక డాక్టరు, కలెక్టరు, ఒక ఐపీఎస్ కావాలని కలం కట్టు పని చేస్తున్న చదివిస్తున్నారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒక వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి చెప్పిన మాటలని సిగరెట్లకు, డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. 12 సంవత్సరాల్లో సిగరెట్ అవుతారా? సిగరెట్ అయ్యే వయసా మీది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. మీ నాన్న, మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు. సొంత గ్రామం, సొంత మీ ఊరు అంటే ఏం తెలుసా? ఊరంటే తెలుసా మీకు? ఊరు తెలుసా మీకు? సొంత ఊరు వదిలేసి వచ్చారంటే మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని సొంత గ్రామాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ పని చేస్తూ బతుకుతున్నారు. కానీ మీరు చాలా మంది యువకులు చెడు మాటలు విని తల్లిదండ్రులను తిడుతున్నారు, కొడుతున్నారు. ఇలాంటి పనులు చేయకండి తమ్ముళ్ళు. మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఎవరు మాట్లాడకండి. ఇప్పుడున్న 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీరు ఒక 15 ఏళ్ళు కష్టపడడంతో మీరు మించిన హీరోలు ఎవరెవరు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు కదా సార్? అయ్యో నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, అయ్యో నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు ఎంత గౌరవపడతారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడతారు. నాకు దేవుడు ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడు మా అమ్మ నాన్న. నేను ఈరోజు నుంచున్నానంటే మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి కొన్ని సైకిల్ మీద కూరగాయలు అనుకొచ్చి నాకు చదివించారు, ఇంతగానే చేసారు. డబ్బులు నేనే కావడం మా అమ్మ నాన్న కష్టపడ్డారు. ఇప్పుడు మా నాన్న మా దేవుడు, నా హీరో. మీ అందరి గుండెల్లో హీరో పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ హీరోలు కాదు. మీ అమ్మ నాన్ననే హీరో. గుర్తు పెట్టుకోండి. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల యువతలకు చెప్తున్నాను. ఎవరో ఒక అబ్బాయి వచ్చి నేను ఇష్టపడుతున్నాను, మీ అమ్మ నాన్న నేను చూడరు, నేను చూసుకుంటానని చెప్పి మాయపడి చెప్తుందని వయసు కాదు ఇది. మీరు 15 సంవత్సరాలు, కరెక్ట్ గా 24 సంవత్సరాలు మీ వయసు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. మీ తల్లిదండ్రులు అడగారు, ఎవరు అడగారు. అప్పుడు మీకు తెలుస్తుంది మీ బాధ్యత ఏందో, మీ గౌరవం ఏందో. అతను మనల్ని ఇష్టపడుతుంటే అతని దగ్గర ఏముందని మీకు తెలిసిపోతుంది. దయచేసి మాయా మాటలు నమ్మకండి, మోసాలు ఉంటాయి. 2 నిమిషాలు మాట తీయ మాటలు మాట్లాడగానే తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పమ్మా. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకు దండం పెట్టి శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాగే చెత్త మీ అమ్మ నాన్నకు చెప్పండి. చాలా మంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకునే సమయంలో చెరువు దగ్గరనో కుంటలో ఇక్కడ పడేస్తున్నారు. అక్కడ పడేయటమ్మా చెత్తను. మళ్ళీ దోమలు కరడం వల్ల మనకు రోగం వస్తుంది. మీరు కష్టపడ్డ సొమ్మంతా హాస్పిటల్ పాలన అవుతుంది అని చెప్పి మీరు అందరికీ తల్లిదండ్రులకు అవగాహన చెప్పి మనమందరం మనుషులం. ముందుగా మనందరం భారతీయులు అని చెప్పి గౌరవించాలి. మనందరం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మనిషిగా భావించాలి. ఈ కులాల మతాలు మనందరూ రాబోతారు. మనందరం మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మీకు ఏ కష్టం వచ్చినా మీ గురువులు ఉంటారు, తర్వాత మీకు తండ్రిగా, కొడుకుగా నేను ఉంటాను, ఒక అన్నగా నేను ఉంటా. కానీ తప్పుడు చేస్తే మాత్రం కనిపిస్తే మాత్రం గౌరవ కలుగుతుంది. ముందు చెప్తున్నాను, దయచేసి మంచి చదువుకోండి, మంచి చదువుకోండి, భవిష్యత్తు బాగుండాలని మీ అమ్మ నాన్న పేరు మీ ఊర్లో చెప్పుకోవాలి. అరే పలానా కొడుకు, అరే అన్ని సిలిండరా కష్టపడి సంపాదించిన కొడుకుని అని చెప్పుడు ఎంత పెద్ద పేరు ఉంటుందో చెప్పండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రోజు ప్రవేశంలో మీలాంటి ఎంతోమంది యువకులు సుమారుగా నెలకి ఒక 20 మంది మా అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. మీ लाइफ में तुम्हारा माँ बाप इतना मेहनत करके तुम्हारे को पढ़ा कर रहा, मालूम है फिर तुम लोग माँ बाप का बात छोड़ के कोई एक लड़का तो तेलुगु वाला हो, उड़ीसा वाला हो, बिहार वाला हो, कोई भी हो, 1-2 बात प्रेम से बोलने से, हट करने से, प्यून से लाओ बोल हमारा मंजी उसका చూసి పడుతున్న ఒకసారి మీరు బ్రెయిన్ వాష్ చేయడం గట్టి బాగుంది.